ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాలుగా ఒక పెద్ద మార్పు జరుగుతున్నది వివాహ వ్యవస్థలో ఏం జరుగుతున్నదంటే, ఒకప్పుడు మనకు తెలుసు మన సాంప్రదాయ ప్రకారం ఏమయ్యేదంటే, ఉదాహరణకు మా అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పెళ్లి కోసం అని చెప్పి మా నాన్నగారు పాపం ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. మీ అబ్బాయి ఉన్నాడా, అది ఉందా, ఇది ఉందా, ఎవరు చెప్పండి అని. ఆ సంబంధాలు మగ పెళ్లి వాళ్ళే వాళ్ళ మట్టుకు వాళ్ళు వచ్చి, మీ ఇంట్లో అమ్మాయి ఉందట కదా, మా అబ్బాయి ఇలా బ్యాంకులో పనిచేస్తున్నాడు, లేకపోతే మా అబ్బాయి చీఫ్ ఇంజనీర్ ఇది డీఈగా పనిచేస్తున్నాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో, మా అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు, అలాగే వచ్చిన సంబంధాలే. ఆ సంబంధాలు ఎలాగ వచ్చేవి? అప్పట్లో ఏం చేసేవారంటే, ఏదైనా చుట్టాల్లో ఒక ఫంక్షన్, పెళ్ళి కానీ ఏ వేడుక జరిగినా సరే ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక వారం రోజుల పాటు. వాళ్ళు ఏసీ రూమ్ ఇచ్చారా, కింద పడుకున్నారా, మీద పడుకున్నారా, ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు. సరదాగా వెళ్ళేవాళ్ళం, అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం, తినేవాళ్ళం, రోడ్డు తిరిగేవాళ్ళం, ఆ డబ్బులు ఉంటే సినిమాకి వెళ్ళేవాళ్ళం అంతే. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైందంటే, పిల్లలు ఈ చుట్టాలతో వాళ్ళ పరిచయం, వాళ్ళ ఫంక్షన్కి వెళ్దామన్నా సరే వాళ్ళు ఎవరు అంగీకరించట్లా. మన ఇంటికి ఎవరైనా బంధువు వస్తే రండిరా కూర్చుంటా అన్నా అనుకోండి, వాళ్ళు ఎంత ఫోజు కొడతారంటే అంత ఫోజు కొడతారు, రారు. ఒక్క నిమిషం నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అని 2 నిమిషాలు కూర్చొని లోపలికి వెళ్ళిపోతారు. దీంతో అయిందంటే, సాధారణంగా వీళ్ళ పిల్లలు ఇలాగ ఉంటారు వయసులో ఉన్నారు, వీళ్ళకి మ్యాచ్ బాగుంటుంది అని ఈ యొక్క ఆ సమూహంలో తెలియట్లా. దాని మూలంగా ఏమైందంటే, ఇప్పుడు వచ్చే తరంలో ఎవరైనా సరే పెళ్లి కొడుకు గురించి కానీ పెళ్లి కూతురి గురించి కానీ చెప్పాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రవర్తన, ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనకి ఎంత తెలిసినా సరే మీరు ఆ కాలేజీలో ఎవరితో తిరుగుతున్నారో, ఎవరితో చేస్తున్నారో ఏమీ తెలియదు మనకి. అందుకని ఎవరి మటుకు వాళ్ళు నోరు మూసుకొని గప్ చిప్ సాంబార్ బుడ్డి అని అంటున్నారు. దాంతో సంబంధాలు అసలు ఎక్కడ కుదరట్లా, దొరకట్లా. ఇప్పుడు ఏమైందంటే, దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఈ మ్యారేజ్ బ్యూరోస్ వచ్చేసాయి. ఒకప్పుడు మనకి ఈనాడులో ఒక ఫుల్ పేజీ మొత్తం పెళ్లి పందిరని వచ్చేది. అన్నీ ఇది కులాల వారీగా, మతాల వారీగా వారి ఇష్టం, మా సొమ్ములు చేసుకున్నాడు. ఇప్పుడు ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ వస్తున్నది. కారణం ఏంటి? ఇదంతా పోయింది ఈ యొక్క మ్యాట్రిమోనీ సర్వీసెస్. అక్కడ ఏమైందంటే, అక్కడ వాళ్ళు కూడా మ్యాట్రిమోనీ సర్వీస్ వాళ్ళు పాపం వాళ్ళని చాలా మసిపూసి మారేడికాయ చేసి, మీకు ఆడపిల్లలు లేరండి, ఆడపిల్లలు మీరు డిమాండ్ చేయండి మగపిల్లల్ని అని ఒక రకమైన తప్పుడు ఊహల్లోకి తీసుకెళ్ళిపోయారు. ప్రత్యేకంగా ఆడపిల్లల తల్లులు ఏం చేస్తున్నారంటే, మగపిల్లలతో చెడు కూడా ఆడేసుకుంటున్నారు. నేను మరోసారి మీకు వీడియో పెట్టాను కూడా. ఆ వీడియోలో చూసి ఉంటారు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు కొడుకులు లేరు, మరి నాకు ఏమైనా అయితే నన్ను చూసేందుకు ఎవరుంటారు, మా కూతురు దగ్గరికే నేను వెళ్ళాలి కదా, ఒకవేళ నా చిన్న కూతురికి ఏదైనా పుట్టింటికి రావాలంటే తమ్ముడు లేడు కదా, అప్పుడు ఎవరింటికి వెళ్తుంది, నేను నా చిన్న కూతురు మా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తుంది, నా పెద్ద కూతురు నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తుంది, కాబట్టి అత్తమామల దగ్గర ఉండటానికి వీలు లేదు మా పిల్లలు, కాబట్టి మీరు అవకాశం ఉంటే మీరు ఏ అపార్ట్మెంట్లో ఉంటారో ఆ అపార్ట్మెంట్ పైనుంచి దూకి చచ్చిపోండి, లేకుంటే మీ పక్కన ఏదైనా నది ఉంటే ఆ నదిలో దూకేయండి పెళ్ళి అయిపోయిన వెంటనే అని ఒక పిచ్చిముండ కబుర్లు చెప్తూ ఉంటుంది. పరిస్థితులు అలా మారిపోయాయి, ఇంత దారుణంగా తయారైపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవస్థ ఎలా బాగుంటుంది? ఇవాళ పొద్దున్న నేను ఒకంతా మాట్లాడాను, పాపం ఆయన చాలా బాధపడిపోతున్నాను. అవునండి బాబు అని. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య. అందుకనే మరి గరికపాటి గారు చెప్తూ ఉంటారు, ఈ కాపురాలు సాగకపోవడానికి కారణం ఏంటంటే ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు కాదు, తల్లిలే. ఈ ఆడపిల్లల తల్లులు ఏం చేస్తున్నారంటే, అమ్మా ఏం లేచావా? నేను లేవలేదు. మీ ఆయన లేచాడా? లేచాడు. టీ కలిపి తీసుకొచ్చాడా? తేలేదు. ఏం చేస్తున్నాడు? ఆయన టీ పట్టరమ్మను. ఈ తల్లి చెప్తూ ఉండే కూతురికి, ఓహో అలా చెప్పాలి కావచ్చు అనుకుని కూతురు, ఏమండే టీ పట్టరండి అంటుంది ఈ అమ్మాయి. అలాగా ఎంత ఇంటర్ఫియర్ అయిపోతున్నారంటే అంత ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళిద్దరు కూడా ఒక నెల 2 నెలల్లో
కొట్టేసుకొని అది చేసి ఇది చేసి కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి విడాకుల కోసం అప్లై చేయటం. ఆడికి ఎంతో ఆస్తి ఉంది కదా, దాంట్లో దొబ్బేయటం. అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొని పెళ్లి చేసుకోవడం, లేకుంటే వాళ్ళ సుఖాలకే తక్కువ డబ్బు ఉండాలి కానీ హాయిగా వయసు ఉన్నసేపు ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ సంగతి ఏమో ఎవరికి తెలియదు కదా. ఒక పాట ఉంది, సచ్చేక దొరికే ఆరంభ కన్నా ఇప్పుడు ఉన్న ఈ నెరజాన్ని బహు అన్నుల మిన్న అని ఒక పాట ఉండేది. అలా వాళ్ళు కూడా రివర్స్లో ఎప్పుడో ఏదో అయ్యే బదులు హ్యాపీగా డబ్బున్న సమయంలో ఎంజాయ్ చేద్దామని చెప్పి అందరూ ఎంజాయ్ 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 ఇదే పెద్ద గంజాయి అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంటే, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్న గురజాడ ఈ సమాజాన్ని ఇప్పుడు ఉండుంటే పాప ఆయన ఎంత బాధపడిపోయాడండి. ఈ సమాజం ఇంత దౌర్భాగ్యంగా నిలిచిందా అనేది. మరి ఈ నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా? వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.